ముల్లంగా అబ్బా! వాసన అని నా చిన్నప్పుడు నేను ఎప్పుడు ముల్లంగిని తినేదాన్ని కాదు. కానీ మా ఇంట్లో ఒక స్ట్రిక్ట్ రూల్ ఉండే. ఇంట్లో ఏది వండుతారో అది అందరూ కంపల్సరీగా తిని తీరాల్సిందే. అలా మెల్లమెల్లగా ముల్లంగి పైన ఇష్టం పెరగటానికి కారణం ఈ ముల్లంగి సాంబారే. ఎంతో రుచిగా ఉండే ఈ ముల్లంగి సాంబార్ తయారీ కోసం నేనైతే ఇక్కడ ఒక 5 ముల్లంగులను వాష్ చేసుకొని, క్లీన్ చేసుకొని తీసుకున్నాను. నేను చేసే సాంబార్ 2 to 3 పీపుల్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ముల్లంగులతో పాటు 2 ఆనియన్లు, ఒక టొమాటో కూడా తీసుకున్నాను. తర్వాత చూపిస్తున్న విధంగా ముల్లంగులకు చెక్కు తీసుకొని చిన్న చిన్న రౌండ్ ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ అయితే తరిగించుకున్న ముల్లంగి, ఆనియన్ మరియు టొమాటోలను ఒక గిన్నెలో వేసుకొని ముక్కలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ ముక్కలను సపరేట్ గా ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్ లో ఉడికిస్తే ముద్దగా పేస్ట్ లా తయారైపోతాయి. అండ్ ఎప్పుడు కూడా కందిపప్పును ముక్కలను కలిపి ఉడికించకూడదు. అలా ఉడికించటం వల్ల ముక్కలకు కారము, ఉప్పు, పులుపు ఏవి పట్టవు. నేనైతే ఇక్కడ 3/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు మసూర్ దాల్ అంటే ఎర్రపప్పును తీసుకున్నాను. బాగా వాటర్ తో వాష్ చేసుకుని 1 కప్పు పప్పుకు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే ముక్కలు ఉడుకుతుండగా రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని యూజ్ చేశాను. మీరు నార్మల్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్లంత సాంబార్ పొడి, కొద్దిగా బెల్లం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. బెల్లం వేసుకోవటం వల్ల సాంబార్ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ముక్కలను ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయి కొద్ది వాటర్ మిగిలి ఉండగా మనం చెక్ చేస్తే ముక్కలు ఉడికి ఉండాలి. ముక్కలు ఉడికాక అందులోకి ఉడికించి ఉంచుకున్న కందిపప్పును యాడ్ చేసుకోవాలి. సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని సాంబార్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 పిడికెడలంత చింతపండు రసము, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఉడుకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తిరువాత కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కావాలనుకున్న వారు ఈ తిరువాతలో ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ తిరువాతను సాంబార్లోకి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండే ముల్లంగి సాంబార్ అయితే తయారైపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో మీరు కూడా ఈ స్ట్రిక్ట్ రూల్ ని మీ ఇంట్లో ఫాలో అయిపోయి మీ పిల్లలు కూడా అన్ని వెజిటేబుల్స్ తినేలా చూడండి. ఏ వెజిటేబుల్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. సరే, మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.